హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. మేము ఈరోజు నిన్న వెళ్ళామండి. ఇవాళ ఆదివారం కదా, నిన్న సాయంత్రము నేను మొన్న చెప్పా కదా వీడియోలో, తెనాలి కనకవరేశ్వరి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాం పాత శివాలయం టెంపుల్కి అని చెప్పి ఇది మేము స్టార్ట్ అయ్యాము. మా చిన్న పాపకి ఎగ్జామ్ ఉందని మా చిన్న పాప రాలేదు, నేను మా పెద్దమ్మాయి వెళ్ళాము. ఇంకా వెళ్తూ కనకవరేశ్వరి గుడి అంటే దారిలో సత్యనారాయణ ట్యాక్సీ మీదుగా వెళ్ళాలి. ఇంకా అక్కడ జిలేబీ కొట్లు ఉంటాయి కదా, తెనాల్లో అందరికీ తెలిసి ఏరియా. ఇంకా జిలేబీ కొట్ల దగ్గర మేము అక్కడ ఆగి ఇంకా మేము అమ్మవారికి వెళ్తూ సారీ ఏదో తీసుకెళ్దాము, స్వీట్ తీసుకెళ్దాము అమ్మవారికి అని చెప్పేసి మేము ఇంకా జిలేబీ తీసుకున్నాం అన్నమాట. నిన్న సాయంత్రము, శనివారం సాయంత్రం నిన్న ఈవినింగ్ 5కి అట్లాగా స్టార్ట్ అయింది ఊరేగింపు. పాత శివాలయం గుడి వెనక పక్క అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాం అనమాట, కనకవరేశ్వరి గుడి అమ్మవారి దగ్గర నుంచి. ఓకేనా, అర్థమైందా? ఆ ప్రోగ్రాం అంతా మేము వీడియో తీసాము, చూస్తారు అని చెప్పేసి పెట్టాము. ఈసారి ప్రోగ్రాంలు ఇటువంటి గుడి ప్రోగ్రాంలు అండి, మీరు ఎవరైనా రాకపోయినా కూడా ఇలాంటివి వీక్షించినా కూడా దానికి మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. కంపల్సరీ మీ వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడమని చెప్పండి. మనం పాల్గొనకపోయినా కూడా ప్రోగ్రాంలో ఇలాంటివి చూసినా కూడా మనకి మంచిదేను. మా ఊర్లో చూడు ఎంత బాగా జరిగిందో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి మీ వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. పొరుగుల్లో ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ కూడా ఇదిగోండి స్వీట్స్ అవన్నీ అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే అక్కడ వాళ్ళు యాడ్ అదే వాళ్ళు అక్కడ అద్దాల్లో పెట్టి ఉంచుతారు కదా కస్టమర్స్ కొంచెం చూడటానికి. ఇంక మేము ఇంకా జిలేబీ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. కనకవరేశ్వరి గుడి లోపలికి వెళ్తున్నామండి. అప్పుడే ఊరేగింపు బయటకు వస్తుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ ఒక్క 10 మినిట్స్ ముందైనట్టయితే మేము కూడా ఆ ఊరేగింపుతో బయటకు వచ్చేవాళ్ళము మెయిన్ ఎంట్రన్స్ నుంచి. అదిగో జనాలందరూ కూడా ఇప్పుడిప్పుడే అటువైపు నుంచి, అటు మెయిన్ గుమ్మం వైపు నుంచి ఊరేగింపు బయటకు వచ్చిందనమాట. ఇంకా లోపల ఉన్నారు ఆల్రెడీ. ఒక్క 10 మినిట్స్ మాకు అక్కడ స్వీట్ షాప్ దగ్గర చాలామంది ఉన్నారు, మాకు అక్కడ లేట్ అయింది. ఒక 5 మినిట్స్ ముందైనట్టయితే సరిపోయేది. మేము అక్కడ చెప్పులు విడిచేసేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దండం కూడా పెట్టుకోలేదండి, అప్పటికే ఊరేగింపు స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇంకా మాకు అక్కడ కూపను ఇచ్చారు, తెలిసిన అంకులు కనపడి ఆ కూపన్ చూపిస్తే అక్కడ ప్లేట్లు అది ఇచ్చారు. సరే అరటిపళ్ళు ప్లేట్ తీసుకున్నాను. బట్ మా అమ్మాయి అంది, అమ్మ మనం ఎటు స్వీట్ తీసుకెళ్ళాం కదా, వద్దులే ఇంకెవరైనా యూజ్ చేసుకుంటారులే ఆ ప్లేటు అంటే ఇంకా వాళ్ళకి ఆ ప్లేట్ ఇచ్చేసేసి ఆ కింద ఖాళీ ప్లేట్ నేను తీసుకొని ఇంకా మేము తీసుకొచ్చిన ఇంకా స్వీట్ అది మేము ఇంకా పట్టుకున్నాము, మా ప్లేట్లో పట్టుకున్నాము. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిందండి. ముందు ఊరేగింపు వెళ్తుంది, ఇంకా వెనక మేము తెలిసిన ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇంకా వాళ్ళతో నడిచి ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేసామన్నమాట. మేము కూడా వెనకాల ముందు మేళం అది వెళ్తుంది. బాగా జరుగుతాయి కదండి మన తెనాలి వాళ్ళకి చెప్తున్నాను. మన తెనాల్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయి. అండ్ శ్రీరామనవమి కూడా బాగా చేస్తారు. 2వ భద్రాచలం అంటారు మన తెనాలిని, అంత బాగా చేస్తారు శ్రీరామనవమి అప్పుడు. పందిళ్ళు వేసి ఇటు దొంగరాముడి గుడి వైపు కానీ, ఇటు చిట్టాణిసం గుడి వైపు కానీ బాగా ఈ మూల నుంచి ఆ మూలకి బాగా పందిళ్ళు వేసి చాలా బాగా చేస్తారు కదా. ఇదిగోండి ఇంకా మేము ఇంకా ఊరేగింపులో కలుసుకున్నాం అన్నమాట. మొత్తానికి ఎంతో దూరం వెళ్ళలేదులేండి, సత్యనారాయణ ట్యాక్సీ దాటింది ఊరేగింపు. ఇంకా వాళ్ళల్లో మేము కలుసుకున్నాము. ట్రాఫిక్ వైపు ఒకవైపున ట్రాఫిక్, ఒకవైపున ఊరేగింపు. మా ముందు మేళ తాళాలు అవన్నీ మా ముందు ఉన్నాయి. ఈసారి శివశక్తి ట్రస్ట్ తరపునండి ఈసారి మేము అందరం తీసుకెళ్ళింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ ట్రస్ట్ తరపున స్వీట్లు, హాట్లు, పూలు, పండ్లు వాళ్ళు తీసుకొచ్చారు. కొంతమంది పర్సనల్గా మాలాగా కొంతమంది పర్సనల్గా కూడా తీసుకొచ్చారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సారి తీసుకొచ్చారు. ఇదంతా ఇంకా ముందేమో మేళాలు అవి ముందు ఉన్నాయి, వెనక ఇంకా కొంచెం బ్యాచ్లుగా నడుస్తున్నాం. ఎందుకంటే అది చిన్న చిన్న ఏరియాలు కదా,
షరాబ్ బజారు అదంతా కూడా అంతా ఒకేసారి నడిస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. అందుకని కొంచెం బ్యాచ్లుగా నడుచుకుంటూ ముందుకెళ్ళామన్నమాట. ఇంకా అందరము మధ్యలో మొత్తం ఇంకా మేళతాళాలు ఇంకా మేము అందరము అమ్మవారి గుడి దగ్గర కలుస్తున్నాము. ఇది గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గర కలుసుకున్నాం అనమాట. ఇంకా షరాబ్ బజార్ గుండా, షరాబ్ బజార్లో నుంచి అనిల్ మ్యాచింగ్ సెంటర్ వైపు గుండా అట్లా వెళ్ళామన్నమాట. మా పూల కొట్ల మీదుగా మన తెనాలి బంగారు కొట్ల మీదుగా వెళ్ళి అనిల్ మ్యాచింగ్ సెంటర్ మీదుగా వెళ్ళామన్నమాట. ఉప్పు బజారు, కుసుమ కాన్వెంటు వైపు టర్నింగ్ తిరిగి మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళి ఇంకా దొంగరాముడి గుడి మీదుగా వెళ్ళి అక్కడ మూల టర్నింగ్లో గంగాదేవి గుడి ఉంటుంది కదండి. కొబ్బరికాయల కొట్టు దాటినాక గంగానమ్మ గుడి యువతల గంగాదేవి గుడి ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఆగామన్నమాట. అందరం ఇంకా అక్కడ ఆగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేళతాళాలు అవన్నీ మా ముందు. ఇదిగోండి, ఇది ఉప్పు బజారు మన నేతి కొట్లు అవి ఉన్నాయి కదా, ఆ ఉప్పు బజార్ నేతి కొట్ల మీదుగా వెళ్ళాము. ఈ అమ్మాయి అక్క పాపం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అమ్మాయి ఆ చివరి ఉందంట, మేము ఫ్రంట్లో ఉన్నాము. పరిగెత్తుకుంటూ వస్తూ అక్క నన్ను దీవా ఆ చివరి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాను అంటే ఇంకా పాపం తీయమ్మ అని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని కూడా తీసామన్నమాట. చాలా అమ్మాయి థ్యాంక్స్ అక్క అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదిగోండి, అక్కడ మధ్యలో షరాబ్ బజార్లో కొంచెం రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని వేరే కొట్లు అనిల్ మ్యాచింగ్ సెంటర్లో నుంచి లోపల వైపు నుంచి అప్పుడు అటు రోడ్డు వైపుకి వెళ్ళామన్నమాట. ఇటు కుసుమ కాన్వెంట్ వైపు నుంచి ఇటు లోపలికి వెళ్ళి అటు బయటకు వచ్చేటప్పటికి షణ్ముఖ జ్యువెలరీ బజార్ వస్తుంది అనమాట మనకి. అటు బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి, షణ్ముఖ జ్యువెలరీ బజార్ మీద కంటే షరాబ్ బజార్ మీదుగా నడిచామన్నమాట. ప్రోగ్రాం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఒక 500 మెంబర్స్ దాకా అయ్యారు లేడీసు. అది బాగా జరిగింది. ఈ ఆషాఢ మాసం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగా ఎక్కువ సారీలు తీసుకెళ్తున్నారండి. ఇట్లాగా మనకి ఫోన్లలో చూడటము, ఒక గుడి నుంచి ఇంకో గుడికి తీసుకెళ్ళడము, ఆ ఊర్లో అలా చేశారు మనం ఇంకొంచెం గ్రాండ్గా చేద్దాము అట్లాగా కొంతమంది అలాగ కొంచెం యాంగ్జైటీగా చేయటము. అట్లాగా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇట్లా అమ్మవార్లకి సారీలు తీసుకెళ్ళటం బాగా అందుట్లో జనాలలో కూడా కొంచెం భక్తి భావన కూడా కొంచెం పెరిగింది ఇదివరకు మీద. కొంచెం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి జెంట్స్కి అందరికీ కొంచెం భక్తి అనేది పెరిగేటప్పటికి ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మహిళలు. ఈ మధ్య కాలంలో ఎక్కువ బాగా చూపిస్తున్నారు అన్నమాట మహిళలు. ఇదిగోండి, ఇంకా మధ్యలో మేము ఇంకా శశి డెలిషియస్ దగ్గరికి వచ్చాము, శశి బేకరీ దగ్గరికి. ఇంకా అక్కడ మేళం ఉంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళి కలుసుకున్నాం అనమాట. అదిగోండి, రైట్ సైడ్ బజార్ ఏమో గంగానమ్మపేట వెళ్తాం మనం, అదే గంగానమ్మ గుడి. ఇదేమో ఇక్కడేమో గంగాదేవి గుడి దగ్గర ఆగామన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తేనేమో శివాలయం గుడి, లెఫ్ట్ సైడ్ వెళ్తానేమో గంగానమ్మ అమ్మవారి గుడి వస్తుంది. ఈ సెంటర్లో ఆగాము. సెంటర్లో ఆగి ఒకసారి వీడియో తీశారు. అక్కడ గంగాదేవి గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టారు. గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గరికి కూడా వెళ్ళి మెయిన్ జెంట్స్ శివశక్తి ట్రస్ట్ తరపున ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు జెంట్స్, ఒక మేడం ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టొస్తాము, మీరందరూ ఇక్కడే ఉండండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేమందరం రోడ్డు క్రాస్ చేయాలంటే మినిమం చాలామంది ఉన్నాం కదా, మళ్ళీ ట్రాఫిక్ అదంతా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఉండమన్నారు. ఇదిగోండి, ఈ ఫ్రెండ్ గిరిజ గారు అని చెప్పేసి ఆ ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు కదా, గిరిజ గారు అని చెప్పి మా ఫ్రెండ్ అనమాట. ఇంక మమ్మల్ని రోడ్డు దాటి అమ్మవారి గుడి దగ్గరికి రావద్దన్నారు. గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గరికి ఇంతమంది మీద క్లమ్జీగా ఉంటుందని చెప్పి ఇంక మేము అక్కడే నించున్నాము. వాళ్ళు వెళ్ళి అమ్మవారికి ఇంకా దండం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఈ లోపల ఇంక మేము కొంచెం వీడియో తీసామన్నమాట. అందరు చక్కగా నించొని ఉన్నారు కదా, అందరూ కనబడతారులే అని చెప్పేసి ఇంకా మేము వీడియో తీసాము. మొన్నట్లాగా ఒక 11 కలిశాలు వాళ్ళు ఎంట్రన్స్లో నించున్నారు, తల మీద పెట్టుకొని వాళ్ళు నడిచారనమాట.
అదిగోండి గంగానమ్మ అమ్మవారి గుడి చెట్టు కింద ఉంది కదా, అది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు. మ్యాక్సిమం ఇలాంటి ఊరేగింపులు అంటే చెప్పులు వేసుకోరండి. మేము చెప్పులు వేసుకోలేదు. కొంతమంది పాపం నడవలేని వాళ్ళు, కొంచెం రాళ్ళు గుచ్చుకుంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వేసుకున్నారు. మేము మాత్రం అక్కడ కంచకాపురమేశ్వరి అమ్మవారి గుడి దగ్గరే చెప్పులు వదిలేసాము. మేము ఇంకా చెప్పులు లేకుండానే ఊరేగింపుతో వచ్చామన్నమాట. మొన్న కూడా అంతే, మొన్న మేము ఐతానగర్ వెళ్ళినా కూడా చెప్పులు వేసుకెళ్ళలేదు. చెప్పులు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే చెప్పులు వదిలేసాము. ఇదిగోండి ఇంకా వాళ్ళు వచ్చారు. ఇంకా ఊరేగింపు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. చాలామంది జనాలు బాగా వచ్చారండి. చక్కగా డ్రోన్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. చక్కగా డ్రోన్ కూడా వీడియోలు తీస్తూ ఉంది. బాగుంది ప్రోగ్రాం అంతా, చక్కగా జరిగింది. బాగా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు ఈ మధ్య మహిళలు. అదే చెప్పట్లేదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇంకా అక్కడ ఒక 5 నిమిషాలు ఉండి వాసవి అమ్మవారి నామం చదివించారు. ఇంకా మా చేత ఇంకా నామం పలికాము. ఆ మధ్యలో ఇంకా కొంచెం వెనక వాళ్ళు కూడా కొంచెం స్లోగా ఉన్నారంటే ఆ బ్యాచ్ కూడా కలుపుకుందాం అని చెప్పేసి అక్కడ ఇంకా అందరూ ఒక 10 మినిట్స్ అనేది ఉన్నాము. ఆ వెనక కొంచెం లేట్గా వచ్చే లేడీస్ కూడా ఉన్నారు. కొంచెం వెనక కొంచెం పెద్దవాళ్ళు నడవలేకపోతున్నారు. వాళ్ళు కూడా వచ్చినాక మళ్ళీ ఊరేగింపు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మీరు చూసేది గంగాదేవి గుడి దగ్గర నుంచి మన రైట్ సైడ్ శివాలయం గుడికి వెళ్తాం కదా, ఆ మధ్యలో అనమాట. ఆ మధ్యలో ఒక 5 నిమిషాలు ఆపారు. ప్రోగ్రాం అంతా చక్కగా జరిగిందండి. ఇంకా 8:30 దగ్గర నుంచి 9:30 దగ్గర నుంచి వర్షం పడింది నిన్న నైట్. గుడిలో శివాలయం గుడిలో ప్రోగ్రాం కానీ ఇక్కడ ఊరేగింపు కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా జరిగింది. శివాలయం గుడి దగ్గరికి ఇంకా వచ్చినాక ఎక్కడో అక్కడక్కడ 1-2 జల్లులు పడ్డాయి. అది అసలు ఆగిపోయింది. వెంటనే అయ్యో అనుకున్నారు అందరూ, ఇప్పుడు వాన పడితే చాలా చెదిరైపోయింది ప్రోగ్రాం అంతా అనుకున్నారు. బట్ అంత ప్రోగ్రాం అంతా అయ్యేదాకా అసలు ఎక్కడ వాన అనేది లేకుండా చక్కగా జరిగింది. మేము ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకా కొంచెం జల్లు స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేసాము. కొంచెం పెద్ద వాన పడింది. ఇంకా ఇంటికి వచ్చేసినాక నిన్న నైటు అందుకు చక్కగా వెలుతురుగా కూడా ఉంది కదా, చక్కగా షాప్స్లో వాళ్ళందరూ కూడా షాపుల్లో వాళ్ళందరూ బయటకు వచ్చి నించున్నారు. చక్కగా అందరూ వీడియోలు కూడా తీసుకున్నారు. అందుట్లో మేళ తాళాలు ఇది కూడా మా ఫ్రెండ్స్ కనిపించారు మధ్యలో. ఇంకా వాళ్ళు కూడా నా పక్కకు వచ్చి నించున్నారు. అందుట్లో వాయిద్యాలు అవన్నీ సౌండ్ వినబడుతుంటుంది కదా, మేళతాళాలు అవన్నీ. ఇంకా షాప్స్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి నించున్నారు. ప్రోగ్రాం అంతా బాగుంది అనుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారనమాట ఇంట్లో వాళ్ళకి చూపించడానికి. అదిగోండి పైన డ్రోన్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. మళ్ళీ అమ్మవారిది వాసవి అమ్మవారి నామం చదువుకుంటూ మళ్ళీ ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయింది. దానిలో అబ్దుల్ కలాం వర్ధంతి అని చెప్పేసి అక్కడ పూలతో డెకరేషను, అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా పెట్టారు. జస్ట్ అది కూడా ఒకనే వీడియో తీసాము. ఇంకా శివాలయం గుడి యువతల బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఉంది కదండి. ఇంకా ఫైనల్గా అక్కడ కూడా కొంతసేపు ఆగాము. మెయిన్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆ ట్రస్ట్ వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించి కొబ్బరికాయ కూడా పెట్టారు. బాగుంటుందండి బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో. అమ్మవారికి ఎప్పుడు చక్కగా పూలతో బాగా డెకరేషన్ చేస్తారు. పండగలకు ఎలా చేస్తారో అట్లాగా ఎప్పుడు నిత్యం అమ్మవారికి బాగా డెకరేషన్ చేస్తారు పూలతో. అమ్మవారు కూడా విగ్రహం కూడా బాగా కలగాను చక్కగా ఉంటుంది అమ్మవారి విగ్రహం. ఇంకా మేము బయట నించున్నాము. ఇంకా అందరినీ లోపలికి రావద్దండి అన్నారు. ఇంకా కొంచెం మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తూ అట్లా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్కి కొంచెం ప్రాబ్లం అయింది కదా. అది పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఉన్నారు ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది కలగకుండా చూడటానికి.
ఇంకా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి. అలా ఒక సంస్థ తరపున, ఒక ట్రస్ట్ తరపున, ఒకరి ఆధ్వర్యంలో మనం ప్రోగ్రాము వాళ్ళతో వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తే మనం అట్లా వినాలి. అందరం ఉన్నాము, పక్కనే నించున్నాము అందరము, అందుకని ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా మెయిన్ వాళ్ళు ఇంకా పూజ చేపించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టారు. మేమందరం ఇంకా బయట నించున్నాము. కొంతమంది వినరు కదండి అందరూ చెప్పినట్టు. ఇంకొక 10 మెంబర్స్ 15 మెంబర్స్ మాత్రం లోపలికి వెళ్ళారు. మేము మాత్రం ఇంక అట్లానే నించున్నాము. ఎందుకు వాళ్ళని చూసి మనం వెళ్తాము, మనల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు, అట్లాగా కొంచెం క్లమ్జీగా ఉండి మన వల్ల ట్రాఫిక్ అదంతా ఇబ్బంది కలగటం తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి మేము ఎవరం చాలామంది వెళ్ళలేదులేండి. ఒక 10 or 15 మెంబర్స్ మాత్రం ఇంకా లోపలికి వెళ్ళారు. ఇది మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ మాధవి అని చెప్పేసి, ఆ మాధవి ఫ్రెండ్ పక్కన వెనక కొంచెం హైట్గా ఉంది కదా, తన పేరు ధను అనమాట, ధనలక్ష్మి. ఇలా చాలామంది కనబడుతుంటారు కదా. ఇంకా అందరితో నించొని ఇంకా ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి అనమాట. ఇంకా బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి దగ్గర నుంచి మనకు ఒక 20 feet 30 feet శివాలయం గుడి. ఇదిగోండి పాత శివాలయం గుడి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. కొంతమంది వాళ్ళు గ్రూప్స్గా అనుకొని ఎల్లో శారీస్ కట్టుకొద్దాము అని అనుకున్నారు. కొంతమంది అట్లాగా వాళ్ళ గ్రూప్ వరకు కొంతమంది ఎల్లో శారీస్ కట్టుకున్నారు. పాత శివాలయం గుడి చాలా ఫేమస్ అండి. ఈ పాత శివాలయం గుడి శివలింగం ప్రత్యేకత ఏంటంటే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి. అభిషేకాలు కానీ ఏవైనా సరే మంచి ఫలితం ఉంటుంది మనకి ఇక్కడ చేపిస్తే. అంటే ప్రతి శివాలయం గుడిలో చేయించినా కూడా మనకి ఫలితం ఉంటుంది. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఎక్కువ ఫలితం ఉంటుంది అన్నమాట. చక్కగా శనివారం సోమవారం బాగా జనం ఉంటారు. అమ్మవారి నవరాత్రులు అప్పుడు కూడా లోపల పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు కాబట్టి నవరాత్రులు అప్పుడు కూడా దసరా నవరాత్రులకు కూడా బాగా జనం వస్తారు. మేము ఇదివరకు మాకు ఇంటి పూజ ఉందండి. దసరా నవరాత్రుల్లో అష్టమి రోజు మేము అమ్మవారికి దుర్గాదేవికి పూలదండ అవన్నీ తీసుకువెళ్ళే వాళ్ళము ఇదివరకు. మేము ఇంకా ఈ మధ్య ఒక 7-8 years నుంచి అది ఇంకా మేము అంటే ఇంకా పంతులు గారులు మారారు. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ మారింది అక్కడ పాత శివాలయంలో. ఇంకా అందుకని మేము ఇంకా అది ఆపేసామన్నమాట. లేకపోతే ఎప్పటి నుంచో మా మ్యారేజ్ తలికి నుంచి అట్లాగా మా అత్తయ్య గారు వాళ్ళు అట్లాగా అష్టమి రోజు దుర్గాష్టమి రోజు అలా తీసుకెళ్తారంట. ప్రసాదానికి ఇంత అని పంతులు గారికి ఇస్తే పులిహార చక్కెర పొంగలి అవన్నీ ఒక 2 kgs 3 kgs అట్లాగా మనకి ఇస్తారు. మనం ఇంకా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాసెస్ అనేది మేము ఒక 7-8 years నుంచి స్టాప్ చేసేసాము మెయింటెనెన్స్ మారేటప్పటికి. ఇదిగోండి మేము లోపలికి వెళ్ళాం కదా, మేళ తాళాలతో ఒక ప్రదక్షిణ అనేది చేయించారు. 3 ప్రదక్షిణలు చేసాము. మేళ తాళాలతో 3 ప్రదక్షిణలు చేసినాక అప్పుడు మేము ప్లేట్లు అవి అక్కడ ఇంకా పెట్టేసామన్నమాట. అక్కడ ఒక ఆమెకు కూడా ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది. పూనకం అంటారు కదా, అట్లాగా పూనకం వచ్చిందనమాట ఒక ఆమెకి. ఇంకా 3 ప్రదక్షిణాలు చేశాము. శనివారం పూట ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటుంది కదా మనకి శివాలయంలో. నవగ్రహాలు కూడా శనివారం కూడా చాలామంది జనం వస్తారు నవగ్రహాల దగ్గర తిరగటానికి. అమావాస్య రోజు అమావాస్య రోజు అయితే అసలు నవగ్రహాలకి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి కూడా అస్సలు ఖాళీ ఉండదండి, అంత రష్గా ఉంటుంది. మెయిన్ శివాలయాలు తెనాల్లో ఒక మారిస్పేట శివాలయం గుడి, పాత శివాలయం గుడి కొంచెం ఈ 2 ఫేమస్. అన్నిటి మీద ఈ పాత శివాలయం గుడి అంటే చాలా ఫేమస్. పరశురాముడు అంటే ఏ కాలం చెప్పండి, పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అంటే మరి ఎంత పాత శివాలయం అయితే, శివాలయాల్లో ఎంత పాత శివాలయం అయితే అంత మనకి పవర్ఫుల్గా ఉంటుందండి లింగం. మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము ఈ పాత శివాలయం గుడికి. ఎక్కువ కార్తీక మాసాల్లో ప్రతి సోమవారము వెళ్తాం మేము.
360 ఒత్తులు వెలిగిస్తారు కదండి కార్తీక మాసంలో. మేము ఎక్కువ ఇక్కడ పాత శివాలయం గుడికి వచ్చే వెలిగిస్తాము అనమాట. కట్టలు మేము 4 వస్తాము, 4 కట్టలు వెలిగిస్తాము అనమాట. పాత శివాలయం గుడికే ఎక్కువ మేము వస్తాం. కార్తీక మాసంలో వెలిగిస్తాం కదా మనము. ఇదిగోండి ఒక అమ్మవారికి ఒక ఆమెకి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారు. ఇంకా ఆమెను కూడా ప్రదక్షిణ చేపిస్తున్నారు. ఇంకా సాంబ్రాణి ధూపం వేశారు. ఆమె వేపాకులు కావాలి నాకు అని అడిగింది. ఇంకా వేపాకులు అంటే మనకి అవైలబుల్గా ఉండదు కదండి చేతుల్లో. ఇంకా అందుకని 2-3 మగోళ్ళు దబదబ బయటికి వెళ్ళి ఇంకా వేప చెట్టు ఎక్కడుందని అక్కడ దగ్గరలో వేప చెట్టు ఉంది. ఇంకా వేప చెట్టు మండలు అవి విరుచుకొని తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు కానీ అమ్మవారు దిగలేదు. దాదాపు ఒక పావు గంట సేపు అమ్మవారు ఆమె ఒంటి మీదే ఉన్నారు. ఇంకా ధూపం అది వేసి వేపాకులు అవి ఇంకా చేతికి ఇచ్చి చేసినాక ఇంకా అప్పుడు కొంచెం ఆమెకి తగ్గిందనమాట, పూనకం తగ్గింది. ఇదిగోండి ఎంతమందో చూసారా, చాలామంది. ఇంకా అక్కడ మేము ఇచ్చేసాం అనమాట. మేము తీసుకెళ్ళిన ప్లేట్లు ఇచ్చేసాము ఇంకా అక్కడ. మన పాత శివాలయం గుడి వెనక పక్క, ఆ గుడిలోనే వెనక పక్క కుమారస్వామి ఒకవైపు, అష్టభుజ దుర్గాదేవి ఒకవైపు, అయ్యప్ప స్వామి గుడి ఒకవైపు అట్లా ఉంటాయి కదా. ఆ సైడు గుడి వెనక పక్కే కరెక్ట్గా అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి సారనమాట. పోయిన సంవత్సరం అట్లా ప్రతి సంవత్సరం శివశక్తి ట్రస్ట్ తరపున తీసుకొస్తాం మేము, అందరితో మేము పాల్గొంటాము. ఈ సంవత్సరం ఇంకా బాగా, పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా బాగా జనం వచ్చారు. చెప్పా కదండి, కొంచెం ఈ మధ్య కొంచెం అందరికీ కొంచెం భక్తి భావన పెరిగింది. ఇటు ఫోన్లలో చూసుకోవటం కానీ, టీవీల్లో చూడటం కానీ, దేవుళ్ళ గురించి ఏదైనా కొంచెం భక్తి భావన అనేది పెరిగింది. మంచిదేనండి, ఎంత భక్తి భావన పెరిగితే అంత మంచిది. అదే అలవాటు పిల్లలకి కూడా అలవాటు చేయండి. మీకు దగ్గరలో ఉన్న గుడికి డైలీ పిల్లల్ని తీసుకెళ్ళడము, అప్పుడప్పుడు సెలవులప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్ళడము, లేకపోతే పిల్లల్ని వెళ్ళటం అలవాటు చేయడము, ప్లస్ డైలీ కుంకుమ అనేది పెట్టుకోవటం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇదిగోండి వీళ్ళిద్దరూ మారిసిపేట వీళ్ళది, మా ఫ్రెండ్సేను. నా పక్కన ఉన్న అమ్మాయి పేరేమో ప్రసన్న, పక్కనేమో వాళ్ళ తోడుకోళ్ళు లక్ష్మక్క అని చెప్పేసి ఇంకా ఒక ఫోటో అనేది దిగాం మేము. పిల్లలకి చిన్నప్పటి నుంచే కుంకుమ బొట్టు పెట్టుకోవటం అలవాటు చేయండి. అది అమ్మాయిలైనా కూడా అబ్బాయిలైనా కూడా చిన్నప్పటి నుంచి అది చాలా మంచి అలవాటు. మన హిందూ సాంప్రదాయం అండి. మొఖాన కుంకుమ పెట్టుకోవటం కంపల్సరీ. కుంకుమ అనేది పిల్లలకు అలవాటు చేయండి. అసలు పిల్లలు స్నానం చేసి చక్కగా రెడీ రాగానే డైరెక్ట్గా దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని శుక్లాంబరధనము, అగజానన పద్మార్గం, లేకపోతే ఏదైనా వాళ్ళకి తోచిన శ్లోకం, వాళ్ళకి వచ్చిన శ్లోకము ఒకటి చదువుకోమని చెప్పండి. అలా అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తే వాళ్ళకి భక్తి భావన అనేది పెరిగిద్ది. అది చాలా మంచి అలవాటు. మా పిల్లలు డైలీ అలానే చేస్తారండి. స్నానం చేసి రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటే అదే పనిగా కూర్చొని గంటలు పూజలు చేయడానికి పిల్లలకి టైం ఉండదు కదండి. వాళ్ళ చదువులు వాళ్ళు సరిపోతుంది కదా. జస్ట్ నించొని కొంచెంసేపు శుక్రాంబరదం చదువుకోవటం, అగజాన పద్మార్గం అట్లాంటి ఒక 5 నిమిషాలు చదువుకొని ఇంక యువతలకు వచ్చేస్తారు. కంపల్సరీ అట్లా మీరు కూడా పిల్లలకి అలవాటు చేయండి. అలవాటు చేస్తే అది చాలా మంచి అలవాటు. ముఖాన కుంకుమ పెట్టుకోవటము, కుంకుమో సింధూరమో విభూదో ఏదో ఒకటి పిల్లలకి ముఖం అనేది బోసిపోకుండా, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే సింధూరం కానీ కుంకుమ కానీ విభూది కానీ ఏదో ఒకటి పెట్టుకోవటం అలవాటు చేయించండి. దేవుడి దగ్గర శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఏదో ఒకటి 1-2 శ్లోకాలు. ఇదిగోండి అమ్మవారిని కూడా మేము తీసాము. అష్టభుజ దుర్గాదేవి అమ్మవారిని ఒక 10 years అయినట్టుందండి ప్రతిష్ఠించి, వెనకాల గుడి వెనకాల గుడిలో. కదంబం పూలు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య కదంబం పూలతో కూడా పూజలు చేస్తున్నారు. కదంబం చెట్టు కింద అమ్మవారు ఉంటుంది అని చెప్పి మన లలితా సహస్రనామంలో కదంబ వనవాసిని అని ఉంది కదండి.
కదమ్మం చెట్టు కింద అమ్మవారు నివసిస్తుంది అని చెప్పి మనకి నానుడి ఉంది. కదమ్మం పూలతో కూడా ఈ మధ్య బాగా పూజలు చేస్తున్నారు అందరూ. ఇది కూడా ఉత్తనే గుడి చుట్టూరు తీసాము. ఆల్రెడీ తెనాల్లో ఉన్న వాళ్ళకి ఈ గుడి అనేది ఐడియా ఉంటుంది. ఇక్కడే పక్కన పుట్టుందండి, ఇప్పుడిప్పుడే కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ధనలక్ష్మి అని చెప్పేసి మా ఫ్రెండ్ అనమాట. వీళ్ళ పాప మా పాప క్లాస్మేట్స్ అనమాట. ఇంటర్లో బాగా క్లోజ్గా ఉండే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్స్లో తిని కూడా కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండే ఫ్రెండ్. వీళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్లో క్లాస్మేట్స్. ఇంకా అక్కడే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంటుంది శివాలయం గుడిలోనే. లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ పుట్టలో పాలు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి కూడా వచ్చి పుట్టలో పాలు పోస్తాము. ఇదివరకు వైకుంఠపురం మాకు దగ్గరగా ఉంటుంది, అక్కడ పుట్టలో పాలు పోసేవాళ్ళము. ఇప్పుడు అక్కడంతా రీమోడలింగ్ చేసేసి అవన్నీ ఇంకా ఫ్లోరింగ్ అంతా చేంజ్ చేసేసారు, బండలు అవన్నీ వేశారు. ఇంకప్పటి నుంచి మేము ఇక్కడ ఈ పాత శివాలయం గుడికే వచ్చి పుట్టలో పాలు పోస్తాము. ఇదిగోండి ఇంకా పక్కనే ప్లేస్ ఉంటుంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడ ఇంకా వాళ్ళ బ్యానర్ పెట్టి కొంతసేపు వాళ్ళు మాట్లాడారు. శివశక్తి ట్రస్ట్ అసలు ఏంటి, ప్రతి సంవత్సరం చేస్తారా, ఎట్లా చేస్తారు ఏంటి, అసలు మన హిందూ సాంప్రదాయం అంటే ఏంటి అనేది కొంతసేపు మాట్లాడారు. చక్కగా మహిళలందరూ కూడా చాలాసేపు కూర్చొని చాలా ఓపికగా విన్నారు. అదే అన్నారు ఆయన, ఈ టైంకి సీరియల్స్ ఉంటాయి కానీ మహిళలందరూ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. సీరియల్స్ టైం అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా సీరియల్స్ కూడా వదిలేసి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. హిందూ సాంప్రదాయాన్ని పెంచుదాము మనము ఇంకా అని చెప్పేసి అట్లాగా హిందూ సాంప్రదాయం గురించి అట్లాగా కొంతసేపు మాట్లాడారు. తర్వాత పురాణాల గురించి కొన్ని క్వశ్చన్లు కూడా వేశారండి. అవి కొంతమంది చెప్పారు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ చెప్పారు. వాళ్ళు మళ్ళీ ముందుకు పిలిచి మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ వేశారు. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇంకా స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి చీర ఇచ్చారనమాట. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. అన్ని విగ్రహాలు చుట్టూరు ఉన్నాయి కదా, అయినా కూడా ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు చాలా విశిష్టత అండి. ఇక్కడ విగ్రహాలు చుట్టూరు ఉన్నాయి. దాంట్లో ఏందా విశిష్టత అని చెప్పి అంతకుముందు నేను మా పిల్లలు వస్తే అక్కడ అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. అన్ని విగ్రహాలు ఉన్నా కూడా దుర్గాదేవి అమ్మవారి దగ్గరికి ఈ విగ్రహం దగ్గరికే ఎందుకు వచ్చారు అని చెప్పి అనుకున్నాము. అదేం చెట్టు, జమ్మి చెట్టు, పక్కన జమ్మి చెట్టు ఉందండి. జమ్మి చెట్టు కింద దుర్గాదేవి అమ్మవారు ఉండటము అసలు ఎక్కడా లేదంట. ఈ గుళ్ళోనే అదే విశిష్టత అంట, ఆ విగ్రహం విశిష్టత. అందుకని జమ్మి చెట్టు కింద దుర్గాదేవి అమ్మవారు ఉండటం చాలా మంచిదంట. మనం ప్రదక్షిణలు కూడా చేస్తే చాలా మంచిదంట, అందుకని ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. మీకు ఎవరైనా తెలియపోతే ఈ తాప వెళ్ళినప్పుడు శివాలయం గుడికి లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ అన్ని చుట్టూరు విగ్రహాలు ఉంటాయి కదండి. ఆ విగ్రహాలలో రైట్ సైడు దుర్గాదేవి విగ్రహం మీకు స్పెషల్గా కనబడుతుంది. అమ్మవారికి బొట్లు అవి పెట్టి పూలదండలు వేసి స్పెషల్గా కనబడిద్ది ఆ విగ్రహం. ఈ తాప కంపల్సరీ వెళ్ళినప్పుడు అక్కడ దుర్గాదేవి అమ్మవారికి దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు చేయండి, చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ భోజనం ఏర్పాటు కూడా చేశారు. మేమందరం ఇంకా రిటర్న్ అవుతుంటే అక్కడ మైక్లో చెప్పారు మా ఎదురుగా వాళ్ళు మాట్లాడుతూ, మా తీర్థ ప్రసాదాలు కూడా మేము అరేంజ్ చేసాము, తప్పకుండా అందరూ వెళ్తూ భోజనం చేసి వెళ్ళండి అని అన్నారు. ఇంకా టైము అప్పటికి ఇంకా 8 అట్లా అయింది. ఇంకా వాళ్ళు ఒక 1/2 అవర్ మాట్లాడి ఇంకా ముగించేశారు. ఇంకా భోజనం ఇంకా దేవుడి ప్రసాదం కదండి, ఇంకా ఉండి భోజనం అది కూడా ఇంకా చేసామన్నమాట. మేము చక్కగా మహిళలందరూ చాలా ఓపికగా చాలా చక్కగా పాల్గొన్నారు. పెద్దవాళ్ళు అందరూ పాపం ఏజ్ వాళ్ళు కూడా వచ్చి చక్కగా కార్యక్రమం చక్కగా జయప్రదం చేశారు. ఇందాక క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి శారీస్ కూడా ఇచ్చారు. ఇదిగోండి అక్కడ అమ్మవారిది కదా, గోరింటాకు తలా కొంచెం ఇస్తే ఇంకా అందరూ తలా ఒక్కొక్క కొంచెం తీసుకొని ఇంకా చేతికి పెట్టుకున్నారనమాట.
ఇంకా కొంచెం మా పాపకి కొంచెం పెట్టాను. ఇంక నేను కొంచెం చేతిలో మొత్తనే దేవుడిది కదండి, అమ్మవారిది కదా అని చెప్పేసి ఇంకా కొంచెమైనా చాలు కదండి, అమ్మవారిది ఎంత కావాలి మనకి చెప్పండి, కొంచెమైనా చాలు. ఇంకా నేను కొంచెం చిన్న చందమామలాగా వేసుకున్నాను. మా అమ్మాయికి కూడా చిన్న చందమామలాగా పెట్టా. ఇంకా తర్వాత అక్కడ బిందెలు, చిన్న బిందెలు అక్కడ అవైలబుల్గా ఉంటాయండి గుళ్ళో. మనం అక్కడ పంపులో కొట్టుకొని వచ్చి మనం నీళ్లు శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. ఇంకా మా అమ్మాయి నీళ్ళు తీసుకొచ్చి ఇంకా అభిషేకం చేసిందనమాట. అవకాశం మళ్ళీ రాదు కదండి, పనిమాల మనం వెళ్ళలేము కదా, మనకి కొంచెం డిస్టెన్స్ దూరం కాబట్టి ఇంకా మేము ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా తను అభిషేకం చేసింది. ఇది కూడా అందరూ ఇంకా మాట్లాడుతుంటే ఇంకా అక్కడ కుర్చీలు వేసే ఉన్నాయి, ఇంకా కూర్చున్నామన్నమాట అందరం. ఈ మధ్య బాగా రీమోడలింగ్ చేశారండి ఆ ఏరియా, అదంతా లోపలంతా చుట్టూరు విగ్రహాలు, ఆ విగ్రహాలకి పెయింటింగ్లు బాగుంది. ఇదిగొట్టు మీద బాగా చేశారు. అందరూ చక్కగా అందుట్లో చైర్స్ వేసి ఉన్నాయి కదా, అందరం కూర్చున్నామన్నమాట. దగ్గర ఒక 1 అవర్ ఏమో మాట్లాడారు వాళ్ళు, ఆ ట్రస్ట్ తరపున వాళ్ళు స్టేజ్ మీద కూర్చొని భాగవతం గురించి క్వశ్చన్స్ వేశారు, భారతం గురించి క్వశ్చన్స్ వేశారు, కృష్ణుడు గురించి, అలా కొంచెం పురాణాలు, కొంచెం అసలు మహిళల్లో ఈ ఎక్కువ సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే పురాణాల గురించి కూడా తెలుసా అని చెప్పి కూడా ఆయన అన్నారు, ఆ మాట కూడా అన్నారు. కానీ ఆయన అనుకున్న దాని మీద ఎక్కువగానే లేడీస్లో పురాణాల గురించి చాలామందికే తెలుసు. చాలామంది లేచి చెప్పారు, క్వశ్చన్స్ చెప్పారు. కొంచెం ఇంకా చైర్స్ ఇంకా ఫుల్ అయిపోయిన వాళ్ళు కింద కూర్చునే వాళ్ళు ఇంకా కొంతమంది కింద కూర్చున్నారు. ఇంకా అసలు మన హిందూ సాంప్రదాయము అని దాని గురించి కొంతసేపు మాట్లాడారు, కొంతసేపు క్వశ్చన్స్ వేశారు. ఆయన చాలాసార్లు అన్నారు, ఈ టైంకి మహిళలు ఆ సీరియల్స్ ఈ సీరియల్స్ అని ఉంటారు, చాలా చక్కగా వచ్చారు అందరూ అని చెప్పి అలా కొంతసేపు కూడా మహిళలు కొంచెం మెచ్చుకున్నారు. మీరందరూ అమ్మవారికి సారీ తీసుకొచ్చారు, అమ్మవారికి సమర్పించారు, అంతటితో కార్యక్రమం పూర్తవ్వలేదు. అమ్మవారి దగ్గర నుంచి శక్తిని కూడా మనం తీసుకోవాలి, అది అసలైన కార్యక్రమం. ఇట్లా మనం ఇవ్వడం వల్ల మనం మన శక్తి మేర అమ్మవారికి ఇచ్చాము, అమ్మవారి శక్తి కూడా మనకి కొంచెం అలా వస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే అని చెప్పి అలా కూడా కొంచెంసేపు మాట్లాడారు. ఇది కూడా మా ఫ్రెండ్ ధను అన్నా కదా, తను అలా తన ఫ్రెండ్ కూర్చున్నారు. ఇంకా వీడియో తీసాను అనమాట, అసలు ఎంతమంది వచ్చారు ఏంటి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి. మీకు ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏమన్నా మీ చెవున పడితే ఇట్లాంటి చక్కగా మిస్ అవ్వబాకండి, చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మంచిగా ఉంటుంది. అమ్మవారి ఇట్లాంటి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు అంటే చాలామంది ఇంట్రెస్టే చూపిస్తారు, ఎవరు మిస్ అవ్వరు మ్యాక్సిమం. ఇదిగోండి కొంతమంది ఒకే శారీస్ కట్టుకొచ్చారు, కొంతమంది ఎల్లో శారీస్ కట్టుకొచ్చారు అనుకొని అట్లా ముందుగానే అనుకున్నారు. ఒక గ్రూప్గా మనం ఎల్లో శారీస్ కట్టుకెళ్దాము, ఒక గ్రూప్గా సేమ్ శారీస్, ఇప్పుడు కోలాటం వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ యూనిఫామ్ కోడ్ కింద ఒకే కలర్ శారీస్, ఒకే డిజైన్ శారీస్ ఉంటాయి కదా, అట్లా కట్టుకొచ్చారు కొంతమంది. ఇదిగోండి ఇంకా భోజనం ఏర్పాటు చేశారు, ఇంకా అదంతా కూడా వీడియో తీసాము. స్వీట్ కింద జాంగ్రీ, అరిసె, మైసూర్పాకు 3 కాదండి 3 కలిపి ఒక గిన్నెలో పెట్టారు. చేతికి వచ్చినట్టు ఒక స్వీటు, పులిహార, మిక్చరు, ఇంకా పప్పు, ఒక పచ్చడి, సాంబారు, ఇంకా అది అంతా ఇంకా మీకు తెలిసిందేగా, అదంతా చక్కగా పెట్టారు. కొంచెం జనాల ఫ్లోటికి మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించింది, కానీ చక్కగా అందరూ లైన్లో నిలబడి చక్కగా ఒక పద్ధతిగా నించున్నారండి, ఏమి తోసుకోవటం ఏమీ లేదు, అసలు నీట్గానే చక్కగా అందరూ ఓపికగా నించున్నారు, లైన్లో నించున్నారు. ఇప్పటికే 8:30 దాటింది, 8:30 8:40 అయింది.
ఇంకా కొంతమంది శనివారం కదా, భోజనం కదా, తినలేం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అడిగి ఆ స్వీట్ ఏదో చేతికి ఇవ్వండి, మేము భోజనం చేయమని కొంతమంది అట్లా చెప్పారు. కొంతమంది పులిహార అవి తినేవాళ్ళు ఉంటారు కదా, పులిహార అయ్యి. కానీ కొంతమంది అసలు ఉపవాసం అంటే పులిహార అంటే అన్నంతో సమానం కదా అని పులిహార కూడా తినరండి కొంతమంది. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, అది ఎవరి ఇష్టం వాళ్ళది. తినేవాళ్ళు పులిహార స్వీటు అవి పెట్టించుకున్నారు. లేదు కొంతమంది పులిహార కదా అది అన్నంతో సమానం అని చెప్పి కొంతమంది ఆ అరిస కానీ, ఆ మైసూర్పాక్ కానీ, ఆ జాంగ్రీ ఏదో ఒక స్వీటు తీసుకొని ఇంకా వెళ్ళిపోయారన్నమాట. శనివారం అండి మేము తినమని చెప్పి. ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి. ఇంకా రిటర్న్ వస్తూ కనకపరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇంకా ఉత్తనే బయట నుంచి తీసామన్నమాట. ఇందాక హడావుడిగా ఉండి తీయలేదు కదా, ఊరేగింపు స్టార్ట్ అయిందని చెప్పేసి ఇందాక 5:30కి తీయలేదు కదా, ఇప్పుడు తీసామన్నమాట. ఇదండి మా ఊరి సారె. ఎలా ఉంది? మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మన ఊరి విషయాలు మన చుట్టాలకు కూడా తెలియాలి కాబట్టి పొరుగులలో ఉన్న మన చుట్టాలకు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఎలా ఉందండి మన ఊరి సారె. ఇంకా